ఆత్మ అనాత్మ. ప్రపంచమంతా ఆత్మ అని అనాత్మ అని రెండు విధాలు. ప్రపంచం చేతనాత్మకం. చేతనం లేక ప్రపంచం లేదు. ఆత్మ ప్రపంచాతీతుడు అయినప్పటికీ ప్రపంచాంతర్భూతుడే. స్పందము, చేష్ట, నడక మొదలైనవి కలదంతా చేతనం. స్పందాలు లేని స్థావరమంతా అచేతనం. చేతనాలు అచేతనాలు ప్రత్యేకించి పెక్కు విధాలు. అటువంటప్పుడు ప్రపంచం ద్వివిధమైన ఎట్లా అంటావయ్యా? ఆత్మ కార్యరూపంగా అనేక విధాలుగా కనపడుతుంది. కానీ అది ఒకటంటే ఒకటే, ఏకరూపమే. అది అచేతనాలైన అనేక కార్యోపాధులచే అనేక జీవుల వలె అనేకేశ్వరుల వలె కనబడుతుంది. ఒక్కడంటే ఒక్కడైన ఈశ్వరుడికి జీవుల వలె అనేకత్వం ఎట్లా? పుణ్యక్షేత్రాలలోనూ గ్రామాలలోనూ గృహాలలోనూ శివుడు విష్ణువు మూర్తిభేదం చేత ఈశ్వరునకన్ను అనేకత్వం ఉంది. మట్టితోనూ రాళ్లతోనూ చేసిన ఆ బొమ్మలు దేవుళ్ళ? పెద్దలు ఆ మూర్తులకు చాలా ద్రవ్యం వ్యయం చేసి ప్రాణప్రతిష్ఠ, అభిషేకం, నైవేద్యం మొదలైన పూజలు చేస్తుండడం లేదా? మ్లేచ్ఛాదులు బొమ్మలకు విగ్రహాలకు పూజలు చేయకుండా ఉండడం లేదా? పెద్దల మీద శాస్త్రాల మీద శ్రద్ధ గల వారి మాటలు మనకు ఉపాధేయాలు గాని ఆరింటి మీద విశ్వాసం లేని వారి మాటలు వినదగినవి కావు. మలమూత్రాదులచే అపవిత్రము హేయము అయిన శరీరమే ఆత్మ అని తలపోసే జీవులు మిక్కిలి పరిశుద్ధమైన మూర్తులయందు ఈశ్వర బుద్ధి ఉంచితే తప్ప అది ఎట్లా ఉంచుదాం? ఈ రీతిగా ఒక్కటే అయిన అనాత్మకు కార్యరూపంగా అనేకత్వము, ఒక్కటే ఎగు ఆత్మకు అనాత్మ కార్యోపాధుల వల్ల అనేకత్వము వచ్చింది. భూమి అంతా ఒకటే. అది కార్యంగా పరిణమించి కొండగా, కుండగా, చెట్టుగా, పుట్టగా, గోడగా, గోపురంగా, కటముగా, పటముగా భేదము పొందుతుంది. ఇట్లా ఆకాశం ఒకటే భూమి మొదలైన కార్యోపాధులలో ప్రవేశించినట్టు కనబడుతూ ఇది ఘటాకాశమని, ఇది మఠాకాశమని ఈ చందాన పలు రీతులుగా ప్రకాశిస్తుంది. ఇట్లే అచేతనమైన మూల ప్రకృతి ఒకటే కార్య శరీరాది రూపాలచే అనేకత్వం చెందింది. ఈ రీతిగానే ఆత్మ ఒకటైనా ఆయా ఈ శరీరోపాధులలో ప్రవేశించినట్లై జీవుడు, మనుష్యుడు, రాముడు, కృష్ణుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, పశువు, పక్షి, క్రిమి, కీటకం మొదలైన భేదాలతో చిత్ర విచిత్రంగా కనబడుతుంది. ఇవి అవిచ్ఛిన్న పక్షంలో ఉదాహరణలు. అవిచ్ఛేదము, అంతఃప్రవేశము, తద్యుక్త మవిచ్ఛిన్నము వీటిలో కనిపించిన అంతః ప్రవిష్టమైన ఆకాశాన్ని జలావిచ్ఛిన్న ఆకాశమని అంటారు. నీరు అచట కనిపించే ఆకాశము కలిసి జలావిచ్ఛిన్న ఆకాశం. వాచస్పతి మిశ్రులు ఈ పక్షాన్ని నెలకొల్పారు. ఈ పక్షంలో అజ్ఞానానికి విషయీకృతమైన చైతన్యం ఈశ్వరుడు, అజ్ఞానానికి ఆశ్రయభూతమైన చైతన్యం జీవుడు. సర్వజ్ఞాత్ములు తమ సంక్షేప శారీరకంలో ఆశ్రయత్వ విషయత్వ భాగిని నిర్వికార చితిరేవ కేవల పూర్వసిద్ధ తమసోహి పశ్చిమో నాశ్రయో భవతి నాపి గోచరః అని మిశ్ర మతంలో చూపించారు. నీరంతా ఒకటే అయినా ఇది సముద్రపు నీళ్లు, ఇవి ఏటి నీళ్లు, ఇవి కోటి నీళ్లు, ఇవి చెరువు నీళ్లు, ఇవి నూతి నీళ్లు, ఇవి కుండ నీళ్లు అని అనేక విధాలు అయినట్టు అనాత్మ వస్తువు ప్రతిదీ అనేక విధాలు అయింది. ఆ సముద్రం మొదలైన వాటిలో ఒకే ఒక్క సూర్యుడు ప్రతిబింబించి అనేక సూర్యులుగా కనిపించినట్టు ఒకే ఒక ఆత్మ అందరి అంతఃకరణాలలోనూ ప్రతిబింబించి అనేకమయ్యింది. ఇది ఉభయత్ర సమానమైన దృష్టాంతమని గ్రహించేది. నీటి గుణమైన చల్లదనము, కదలిక మొదలైనవి సూర్యబింబానికి అంటని చందంగా కర్తృత్వము, భోక్తృత్వము మొదలైన అంతఃకరణ ధర్మాలు ఆయాయి అంతఃకరణాలతో కూడుకున్న చిదాభాసునిదిగా తోచునే గాని బింబభూతమగు ఆత్మను అంటవు. కాబట్టి జీవాత్మయే పరమాత్మ, పరమాత్మయే జీవాత్మ. మహాకాశమే ఘటాకాశం, ఘటాకాశమే మహాకాశం. ఇవి ప్రతిబింబపక్షంలో ఉదాహరణలు. సర్వజ్ఞాత్ముల ప్రతిబింబపక్షంలో అజ్ఞానమందు ప్రతిబింబించిన చైతన్యము ఈశ్వరుడు, బుద్ధియందు ప్రతిబింబించిన చైతన్యము జీవుడు. సురేశ్వరాచార్యుల వారిది అభాసవాదం. వేరు సంబంధంతో వేరే చోట భాషించేది అభావం. మంకెన పూలు దాపున ఉండటం వల్ల స్ఫటికంలో కనిపించే ఎరుపు, దీన్ని ఉపహితమని అంటారు వివరణకారులు. ఈశ్వరుని ఎడ అభాసవాదాన్ని, జీవుని ఎడ ప్రతిబింబవాదాన్ని అవలంబించి అజ్ఞానోపహితమైన బింబ చైతన్యమీశ్వరుడనిన్ని అంతఃకరణంలోనూ దాని సంస్కారాలలోనూ
చొచ్చి ఉన్న అజ్ఞానంలో ప్రతిబింబమైన చైతన్యం జీవుడని నీ చెప్పారు. అయ్యా, జీవాత్మ కల్పితుడు కదా, కల్పితమైన వస్తువు ఎప్పుడు అసత్యమే కదా, అట్టివాడు సత్యమగు పరమాత్మవడం ఎట్లా? పారమార్థికుడని, వ్యావహారికుడని, ప్రాతిభాసికుడని జీవుడు 3 తెరగులు. ఈ ముగ్గురు సుషుప్తి, జాగ్రత్త, స్వప్నాభిమానులు. నీటిలో తరంగమెట్లా కల్పితమో, తరంగంలో నురుగెట్లా కల్పితమో, అట్లే పారమార్థిక జీవులలో వ్యావహారిక జీవుడును, వ్యావహారిక జీవులలో ప్రాతిభాసిక జీవుడును కల్పితులు. తీయదనము, చల్లదనము, పలుచదనము పరమార్థానికి నీటిగందే ఉండి తరంగంలో కనిపించి దాని గుండా నురుగులు సంక్రమించినట్టు సచ్చిదానందాలు కూటస్థుని ఎందే ఉండి వ్యావహారిక జీవునిలోను, వారిగుండా ప్రాతిభాసిక జీవునిలోను భాషిస్తున్నవి. నురుగు తరంగం విడిచి ఎట్లా ఉండదో, తరంగం నీళ్లను విడిచి ఎట్లా ఉండదో, నీరు మాత్రమే పరమార్థభూతమై ఎట్లా ఉంటుందో, అట్లాగే ప్రాతిభాసిక జీవుడు వ్యావహారిక జీవుని విడిచి ఉండడు, వ్యావహారిక జీవుడును పారమార్థిక జీవుని విడిచి ఉండడు. కాబట్టి పరమార్థంలో ఘటాకాశం మహాకాశమే అయినట్లు పారమార్థిక జీవుడు కూటస్థుడైన పరమాత్ముడే. కూటస్థుడంటే ఏ అవస్థలోనూ మారనివాడు. కావున జిజ్ఞాసువు నేతి వాక్యము నెరిగి అన్న మయాధికమైన పంచకోశాల నుండి కూటస్థుని వేరుపరిచి పారమార్థికుడైన ఆ కూటస్థుడు నా నుండి వేరుకాడని తెలుసుకుంటూ అహం బ్రహ్మస్మి అనే శృతి చేత, గట్టి యుక్తుల చేత, దృఢమైన నిశ్చయం చేత బ్రహ్మ సాక్షాత్కారం పొందగలడు. అలా పొందినవాడు పరిపూర్ణ బ్రహ్మస్వరూపుడు. పుణ్యపాపాలు అతనిని అంటవని ఉపనిషత్తులన్నీ ఒత్తి చెబుతున్నాయి. సుషుప్త వ్యస్థ చెందిన జీవుణ్ణి పారమార్థిక జీవుడునని, ప్రాజ్ఞుడనని అంటారు. తక్కిన 2 అవస్థలలోనూ జీవుడున్నా ఏ అవస్థలో ఉన్న జీవుడికి ఆ పేరు. జీవుడు సుషుప్తుని అభిమానించడం అనగా ఆ అవస్థలో పడి ఉండడం. నీటి కంటే తరంగము, తరంగం కంటే నురుగు వేరు కావు, పేరు వేరు. ఆత్మయుద్ధియు మరియు సన్నాత్మ యుద్ధి నారెంగిన సంసార నాట్యమరగు ఇది ఎరంగుని వానికి ఎన్ని జన్మములకేని సంసార శాంతి సున్నా. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.